నమస్తే, వెల్కమ్ టు ధాత్రి. వినూత్నమైన విడ్డూరాలని మీ ముందుకి ఎప్పుడు తీసుకొచ్చే ధాత్రి టీవీలో ఈరోజు తెలంగాణ రాష్ట్రం శభాష్ అనిపించుకొని నేషనల్ అవార్డుని తన భుజస్కంధాల పైన తీసుకొచ్చే బాధ్యతని తీసుకున్న ఒక వ్యక్తితో ఈరోజు నేను ఇంటర్వ్యూ చేయబోతున్నాను. 1 కాదు 2 కాదు షేర్ ఖాన్ 3 అవార్డులు వచ్చాయి అన్నట్టు మన తెలంగాణ కీర్తిని మన జాతీయ జెండా ఎగరేసి మన వరకు తీసుకొచ్చే ఒక ప్రక్రియలో అసలు ఎలా జరిగింది, ఏం జరిగింది, ఇది ఇంత కష్టమా లేకపోతే ఈజీయా అనుకునే ప్రశ్నలు మన మనసులో ఉండే బదులు ఒకసారి ఆయన్ని అడిగి తీసుకుందాం. సో ఈరోజు ధాత్రి ఇంటర్వ్యూ ఆఫీస్ ఆఫ్ డెవలప్మెంట్ కమిషనర్ హ్యాండ్లూమ్స్ అట్ వీవర్స్ సర్వీస్ సెంటర్ హైదరాబాద్. సో ఈ సెగ్మెంట్లో సార్కి బెస్ట్ ఆఫీసర్ అవార్డ్ అండ్ ఈ ఆఫీస్కి బెస్ట్ ఆఫీస్ అవార్డు మన ప్రెసిడెంట్ గారి చేతుల మీదుగా వచ్చే నెల తీసుకోబోతున్నారు. ఈ సక్సెస్ స్టోరీని మనతో షేర్ చేసుకోవడానికి మనతో ఉన్నారు ద ఆఫీసర్ డాక్టర్ అరుణ్ కుమార్ గారు. నమస్తే సార్. సో మనకి ఎక్స్క్లూజివ్గా స్కిమాటిక్ ఇంటర్వెన్షన్ అండ్ డిజైన్ డెవలప్మెంట్లో మీకు అవార్డు రావడం జరిగింది. సో ఇన్ని స్కీమ్స్ ఉన్నాయి అండ్ ఇంత లబ్ధి పొందొచ్చు చేనేత కార్మికుడు అని చెప్పి తెలియటం ఒక ఎత్తు అయితే ఎగ్జిక్యూట్ చేయడం డెఫినెట్గా వివిధ రాష్ట్రాల వాళ్ళు కూడా స్కీమ్స్ని ఎగ్జిక్యూట్ చేస్తారు. బట్ మీకే అవార్డు రావడానికి గల పాత్వే ఏంటి? ఇప్పుడు మన దగ్గర స్కీమ్స్ అనేది వీవర్లకి మేము చాలా ఎడ్యుకేట్ చేసాం. స్కీమ్ ఎట్లా ఉపయోగించుకోవాలి, ఎన్ని స్కీమ్స్ ఉన్నాయి, ఆ స్కీమ్స్ వల్ల వాళ్ళు ఏం లబ్ధి పొందుతారు, ఆ స్కీమ్స్ తీసుకోవడం వల్ల వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్ దొరుకుతుంది అనేది మేము వాళ్ళకి అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేసాం. చౌపాల్ అని చెప్పేసి ఎవ్రీ 15 డేస్కి ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది. చౌపాల్ అని చెప్పేసి మేము వీవర్ల ఇంటికి వెళ్ళి ఫిజికల్గా వీవర్ల ఏరియాకి వెళ్ళి అక్కడ వాళ్ళ కమ్యూనిటీ హాల్స్లో మేము వాళ్ళని అందరిని ఇన్వైట్ చేసి వాళ్ళకి ఆ రోజు మొత్తం బ్రీఫింగ్ ఇస్తాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ ఏంటి, అవి ఎట్లా జరుగుతాయి, దాన్ని ఎట్లా ఉపయోగించుకుంటే వచ్చే లాభాలు ఏంటి, ఇవన్నీ మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని మోటివేట్ చేసి ఎడ్యుకేట్ చేస్తాం. ఫర్దర్గా ఎడ్యుకేట్ చేయించడమే కాకుండా మా ఫీల్డ్ ఆఫీసర్స్ ఉన్నారు. మా ఫీల్డ్ ఆఫీసర్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ వాళ్ళని ఫాలోఅప్ చేస్తారు. వాళ్ళని ఫాలోఅప్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డేటా తీసుకుంటారు. డేటా తీసుకొని ఎవరు ఇంట్రెస్ట్ ఉన్నారు, ఎవరు ఎందులో ఇంట్రెస్ట్ ఉన్నారు, అందరికీ అన్ని ఇంట్రెస్ట్ అవుతారు. మళ్ళీ మేము దాన్ని ఎవాల్యుయేట్ చేస్తాం. వాళ్ళు నిజంగా దానికి ఫిట్టా కాదా అని చేసి ఫిల్టర్ చేసి దాన్ని మనం ఇచ్చేస్తాం. సో అందులో మేము భాగంగా ఉమెన్ని, యంగ్స్టర్స్ని బాగా ప్రమోట్ చేస్తాం. ఉమెన్ని, యంగ్స్టర్స్ని ఎందుకని ప్రమోట్ చేస్తామంటే ఈ చేనేత వృత్తిని ఫర్దర్గా నెక్స్ట్ జనరేషన్ తీసుకెళ్లాల్సింది వాళ్ళే. ఒక అమ్మ తన కొడుకు నేర్పగలదు, తన కూతురుకు నేర్పగలదు. సో అట్లనే యంగ్ జనరేషన్ ఉంటే కనుక వాళ్ళ తమ్ముడికి వాళ్ళ చెల్లెకి నేర్పించగలడు. అందుకని చెప్పేసి యంగ్ జనరేషన్ని, మహిళల్ని పట్టుకొని వాళ్ళని ఈ ఫీల్డ్లోకి తీసుకొచ్చి, అంటే వాళ్ళు ఆల్రెడీ ఫీల్డ్లో ఉన్నారు కాకపోతే వాళ్ళని మోర్ ఎడ్యుకేట్ చేస్తున్నాం, ఇన్స్పైర్ చేసి మోర్ ఎడ్యుకేట్ చేసి వాళ్ళకి అంటే ఇన్ని రోజుల నుంచి వాళ్ళకి స్కీమ్స్ ఉన్నాయి లేనివి అని చెప్పి పేపర్లో చూడడం, టీవీలో చూడడం ఇంతవరకు. కానీ మేము వాళ్ళ ఇళ్ల దగ్గరికి వెళ్ళి చౌపాల్స్ కండక్ట్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు మీరు పేపర్లో చూసింది ఒకటి, టీవీలో చూసింది ఒక ఎత్తు. కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చెప్తోందంటే, మన ప్రైమ్ మినిస్టర్ గారు మన్ కీ బాత్లో కూడా మాట్లాడుతున్నప్పుడు ఇదే చెప్తారు, మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. ప్రభుత్వం అనేది ప్రజల దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి అందుబాటులో మీరు ఉండాలి. వాళ్ళకి అందుబాటులో మీరుంటే వాళ్ళకి వాళ్ళ రుచి ఏంటి, వాళ్ళ అభిరుచి ఏంటి, వాళ్ళు ఎక్కడ ల్యాకింగ్లో ఉన్నారు అనేది మీరు తెలుసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నారు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐటీడీఏ భద్రాచలం ఉంది. ఐటీడీఏ భద్రాచలంలో మన్ కీ బాత్లో మన ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పారు, మహిళలు అక్కడ బిస్కెట్స్, జొన్నలు సంబంధించిన బిస్కెట్స్, మిల్లెట్స్ సంబంధించిన బిస్కెట్స్ అని చేస్తున్నారు. వాళ్ళని ఎడ్యుకేట్ చేశారు. ఇప్పుడు నౌ దే ఆర్ ఎక్స్పోర్టింగ్ ఇట్ వాళ్ళు. అట్లా మేము కూడా మహిళల్ని ఎందుకు ప్రోత్సహిస్తున్నామంటే, వాళ్ళు ఇప్పుడు మా దగ్గర ఒక మహిళ ఉన్నారు, వర్కాల విజయలక్ష్మి గారు అని చెప్పేసి. ఆమెను మేము గత 10 సంవత్సరాలు 8 సంవత్సరాల నుంచి మేము ఆమెను ఎడ్యుకేట్ చేసి ఆమెను ట్రైనప్ చేసాం. ఆమె ఇప్పుడు ఎవ్రీ క్వార్టర్ ఏదో ఒక ఫారిన్ ఎగ్జిబిషన్కి వెళ్తుంది. ఈరోజు కూడా ఆమె అమెరికాలో సెప్టెంబర్ 15 వరకు జరిగే ఎగ్జిబిషన్లో ఉన్నారు. ఆమె 5 ఎగ్జిబిషన్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫు నుంచి. వారు 5 ఎగ్జిబిషన్లో డిఫరెంట్ కంట్రీస్లో
డిఫరెంట్ స్టేట్స్లో ఆమె పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇప్పటికీ ఆమె 28 దేశాలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున వెళ్ళారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫు నుంచి వీఆర్ ప్రమోటింగ్ హర్. ఆమె కింద 5 చేనేత సంఘాలు ఉన్నాయి, అంటే చేనేత ఎన్జిఓలు ఉన్నాయి, డ్వాకా గ్రూపులు అంటాం, అవి ఉన్నాయి ఆమె కింద. తర్వాత ఆమెకు ఒక ప్రొడ్యూసర్ కంపెనీ ఉంది. వీటిలో అందరూ మహిళల్ని పెట్టుకున్నారు. మహిళల్ని పెట్టుకొని ఆమె ప్రొడక్షన్ తయారు చేస్తున్నారు. ఆ జరిగిన ప్రొడక్షన్ తీసుకొని ఇంటర్నేషనల్ మార్కెట్, నేషనల్ మార్కెట్లోకి ఆమె మార్కెట్ చేస్తున్నారు. డైరెక్ట్ కస్టమర్ దగ్గరికి వెళ్ళగలుగుతున్నారు. అంటే ఎప్పుడైనా ఒక వస్తువు మీరు ఇంటర్నేషనల్ బయ్యర్ దగ్గరికి వెళ్ళిపోయిందంటే అది మౌత్ టు మౌత్ పబ్లిసిటీ వాళ్ళకి వెళ్ళిపోతుంది. అండ్ దాని వాల్యూ కూడా పెరుగుతుంది. క్వాలిటీ దానికి తగ్గట్టు ఉంటుంది. ఇప్పుడు మీరు అమెరికాలో అమ్ముతున్నాము, జపాన్లో అమ్ముతున్నాము, ఫ్రాన్స్లో అమ్ముతున్నాము అనగానే ఇక్కడ క్వాలిటీ పారామీటర్స్, స్టాండర్డ్స్ పెరిగిపోతాయి దానికి. సో దాని తగ్గట్టుగా తయారవుతుంది ప్రోడక్ట్, దాని తగ్గట్టుగా వాల్యూ ఎడిషన్ అవుతుంది. సో ఆమె అమ్ముతున్నారు. అట్లనే మా దగ్గర స్ట్రాకో అని చెప్పి ఒక ప్రొడ్యూసర్ కంపెనీ ఉంది. దానికి కూడా డాక్టర్ సునీత గారు అని చెప్పేసి CEO గారు ఉంటారు. ఆమె మొన్న మలేషియాలో, దుబాయ్లో, తర్వాత సింగపూర్లో ఎగ్జిబిషన్స్ చేసి వచ్చారు. ఆ ప్రొడ్యూసర్ కంపెనీ ప్రోడక్ట్స్ అన్ని తీసుకొని వెళ్ళి, ఆమె కాకుండా ఆమెతో పాటు ఇంకొక 12 మంది ప్రొడ్యూసర్స్ని తీసుకొని వెళ్ళి ఆమె పెట్టుకొని వచ్చారు. ఇవన్నీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మోటివేషన్స్ అనమాట. ఉమెన్ డెవలప్మెంట్, ఉమెన్ ఎంపవర్మెంట్, ఉమెన్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ హ్యాండ్లూమ్ సెక్టర్. సో ఇది ఓన్లీ చేనేత కార్మికులకి కాకుండా నాలాగా ఇప్పుడు వ్యాపారం చేద్దాం అనుకునే మహిళలు, ఇంటి దగ్గర ఏదన్నా మేము కూడా చేసుకోవాలనుకునే వాళ్ళని కూడా మీరు ఒక ప్రొడ్యూసర్ కంపెనీ లాగా అండ్ వాళ్ళ కింద అట్లా. ప్రొడ్యూసర్ కంపెనీ అనేది మేమిచ్చే ప్రొడ్యూసర్ కంపెనీ ఓన్లీ ఫర్ వీవర్స్. ఓకే, దట్ ఈస్ హ్యాండ్లూమ్ వీవర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ. ఓకే, ఒక 10 మంది చేనేత కార్మికులు మినిమంగా, 10 మంది కన్నా ఎక్కువ ఉండొచ్చు, 25 మంది ఉండొచ్చు, 30 మంది ఉండొచ్చు, మినిమం 10 వీవర్స్. వాళ్ళు ఒక యూనిట్గా వచ్చి వాళ్ళు ఒక ప్రొడ్యూసర్ కంపెనీగా మా దగ్గర రిజిస్టర్ అవుతారు. ఆ ప్రొడ్యూసర్ కంపెనీ అనేది కంపెనీ యాక్ట్ కింద, రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీ యాక్ట్ కింద అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నామ్స్ ప్రకారం రిజిస్టర్ అవుతుంది. ఆ రిజిస్ట్రేషన్ అవ్వడానికి సంబంధించిన అమౌంట్ 40,000 కానీ 50,000 కానీ ఏదవుతుందో ఆ అమౌంట్ ముందు వాళ్ళు ప్రొడ్యూసర్ కంపెనీ వాళ్ళు బేర్ చేస్తారు. దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రియంబర్స్ చేస్తుంది. అట్లనే ప్రొడ్యూసర్ కంపెనీ ఎస్టాబ్లిష్ అయ్యి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఫర్ బేసిక్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ ఆఫీస్ సెటప్ కోసం అని చెప్పి గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది. తర్వాత వాళ్ళకి వర్కింగ్ క్యాపిటల్ జనరేట్ చేసుకోవడం కోసం అని చెప్పేసి దానికి కూడా డబ్బులు ఇస్తుంది గవర్నమెంట్. వెసులుబాట్లు అంటే అంటారు విడిగా స్కీమ్స్ ఉన్నాయి, అవి జనాల వరకు రావడానికి చాలా కష్టము అని విన్నాను నేను. బట్ ఇన్ని స్కీమ్స్ ఉండి, ఇంకోటి నేను ఒక ప్రశ్న, ఇలాంటి ఒక మహిళకే మనకి నేషనల్ అవార్డు వచ్చింది కనెక్టింగ్ ది డాట్స్. అంటే ఆవిడ 365 రోజులు ఆవిడ దగ్గర ఉన్న 300 చేనేత కార్మికులకి పనిస్తున్నానని చాలా గర్వంగా చెప్పడం నేను విన్నాను. సో ఈ స్టోరీ ఏంటి సార్? అంటే ఇలాంటి ఒక ప్రొడ్యూసర్ కంపెనీయా లేకపోతే? ఆమె నరేంద్ర హ్యాండ్లూమ్స్ అని చెప్పేసి ఒక ప్రైవేట్ ఎంటిటీ. ఓకే, ఒక ప్రైవేట్ ఎంటిటీ, కాకపోతే చాలా చిన్నగా స్టార్ట్ అయింది ఆమెది. చాలా చిన్నగా ఒక 10 లక్షలు 15 లక్షల బిజినెస్ తో స్టార్ట్ చేశారు గట్టుప్పల్ పుట్టపాక ఏరియాలో. దాన్ని మేము టేక్ ఓవర్ చేసాం. ఒక 3.5 సంవత్సరాల క్రితం టేక్ ఓవర్ చేసాం. మా హ్యాండ్ హోల్డ్ సపోర్ట్ ఇచ్చాం వారికి. డిజైన్ డెవలప్మెంట్లో కానీ, మార్కెటింగ్ ఎస్టాబ్లిష్ చేసుకోవడంలో కానీ, బుటిక్స్కి వాళ్ళకి టైఅప్ చేయడం కానీ, పెద్ద డిజైనర్స్కి, బాంబేలో ఉన్న పెద్ద డిజైనర్సు, ఢిల్లీలో ఉన్న డిజైనర్సు, హైదరాబాద్లో ఉన్న డిజైనర్సు, వాళ్ళకి మేము టైప్ చేయడానికి కానీ వాళ్ళకి మేము అసిస్ట్ చేసాం. సో వాళ్ళకి మేము చేయడం మూలాన ఆమెకి ఏమైందంటే మా హ్యాండ్ హోల్డ్ సపోర్ట్ బాగా పనికొచ్చింది. ప్లస్ వాళ్ళకున్న జీలు, ఎంతూజియాజం. ఇప్పుడు మేము సపోర్ట్ ఇచ్చినంత మాత్రాన అవతల పర్సన్ ఇంట్రెస్ట్ లేకపోతే అవ్వదు. సో మేము ఒక మార్గం చూపించాం, ఈ మార్గంలో వెళ్ళండి, ఈ మార్గంలో వెళ్తే మీకు బెనిఫిట్ ఉంది, ఇది ఇట్లా పట్టుకోండి అని చెప్పేసి వాళ్ళు దాన్ని అల్లుకుపోయి బాంబేలో కానీ, ఢిల్లీలో కానీ, కలకత్తాలో కానీ మేము చూపించిన బయర్స్కి వాళ్ళు ప్రొడక్షన్ ఇవ్వడం మొదలుపెట్టారు. అట్లనే ఇక్కడ హైదరాబాద్లో వరమహాలక్ష్మికి కానీ, ముగ్ధాకి కానీ, రాధాకృష్ణ సిల్క్స్తో కానీ, ఇట్లా వకుళ సిల్క్స్తో కానీ మేము టైఅప్ చేసాం. టైఅప్ చేస్తే వాళ్ళకి సప్లై ఇవ్వడం మొదలుపెట్టారు. తర్వాత వాళ్ళని మేము ఇంటర్నేషనల్ ఫేర్స్కి పంపించాము. ప్లస్ వాళ్ళని నేషనల్ లెవెల్లో ఉండే ఫేర్స్కి పంపించాము. ఎక్స్పోస్కి కానీ, వాళ్ళకి మార్కెటింగ్ ఈవెంట్స్కి కానీ, ఢిల్లీ హాట్కి కానీ పంపించాము. సో వాటన్నిటిలో వాళ్ళు పార్టిసిపేట్ చేసుకుంటూ వెళ్ళారు. ఇప్పుడు మేము ఎప్పుడైతే మార్కెట్ ప్లాట్ఫామ్ కల్పించామో అక్కడ వాళ్ళ ప్రోడక్ట్ తీసుకెళ్ళింది అమ్ముతారు అనే గ్యారంటీతో కాదు,
దానికి వెళ్ళడం మూలాన ఒక కాంటాక్ట్స్ డెవలప్ అవుతాయి. ఇప్పుడు ఒక 100 మంది కస్టమర్స్ వస్తారు. ఒక షాప్ పెట్టాము మనం ఢిల్లీ హాట్లో, అక్కడ ఒక 100 మంది 200 మంది కస్టమర్స్ వస్తారు. అందరు కొంటారని లేదు, వాళ్ళు వాళ్ళ ప్రోడక్ట్ చూస్తారు, అక్కడ వీళ్ళతో ఇంటరాక్ట్ అవుతారు, వీళ్ళ అడ్రస్ బిజినెస్ కార్డు తీసుకుంటారు. తీసుకున్న తర్వాత వాళ్ళు రిపీట్ అవుతారు, ఫోన్లు చేస్తారు, ఫోన్లు చేసి వాళ్ళకి కావాల్సిన అవసరం ఇది అని చెప్పి చెప్తారు. అప్పుడు వీళ్ళు బిజినెస్ క్యాచ్ చేసుకుంటారు. బిజినెస్ క్యాచ్ చేసుకొని వాళ్ళు ఇది చేశారు. అట్లా వాళ్ళు 10 లక్షలు 15 లక్షలు ఉన్న బిజినెస్ని ఈరోజు 9.58 కోట్లకి తీసుకెళ్లారు. 3.5-4 ఏళ్ళు పీరియడ్లో వాళ్ళు 9.58 crores. ఈ సంవత్సరం ఆడిటెడ్ స్టేట్మెంట్ 9.58 crores వాళ్ళది. సో ఒక ఉమెన్ విత్ ద సపోర్ట్ ఆఫ్ హస్బెండ్ అండ్ అండర్ హర్ 300 మంది వీవర్లు, 10 మంది చేనేత కార్మికులతో మొదలుపెట్టిన వాళ్ళ జర్నీ ఈరోజు 300 మంది మగ్గాలు, ఆ 300 మంది చేనేత కార్మికుల కింద మళ్ళీ 300-350 యాన్సిలరీ వర్కర్స్. అంటే ఒక కార్మికుడు పనిచేయాలంటే ఒక అసిస్టెంట్ కూడా కావాలి. సో ఒక 600-650 మంది వాళ్ళ కింద ఆన్ అన్ యావరేజ్ వాళ్ళు ఉన్నారు. ప్లస్ వాళ్ళ షాప్స్, వాళ్ళకు ఒక ఎస్టాబ్లిష్మెంట్, వాళ్ళ షాప్స్, అందులో పనిచేసేవాళ్ళు 750-800 మందికి వాళ్ళు ఈరోజు పని కల్పిస్తున్నారు. అట్లనే వర్కాల విజయలక్ష్మి గారు ఒక 1000 మందికి పని కల్పిస్తున్నారు. ఆమె ఇట్లా ఉమెన్ వ్యూవర్స్ని మేము ప్రోత్సహించడం మూలాన వాళ్ళు ఎస్టాబ్లిష్ అయ్యారు. అండ్ ఎక్స్క్లూజివ్గా ఈ అవార్డు అంటే ఇన్ని స్టేట్స్ కంప్లీట్ అయినాయి కదా? అవునండి, ఇన్ని స్టేట్స్ మొత్తం 29 రాష్ట్రాల్లో 38 సెంటర్స్ ఉన్నాయి మాకు మొత్తం. సో అన్ని ఆఫీసులు కలిపి, అవన్నీ కలిపి ఒక మన నేషనల్ లెవెల్ కమిటీ 3 లెవెల్లో తీర్చింది. 3 లెవెల్లో స్క్రూటినీ జరిగింది. ఒకటి జోనల్ లెవెల్స్ అంటారు, తర్వాత నేషనల్ లెవెల్ అంటారు, దెన్ సెక్రటరీ లెవెల్. సో ఈ 3 లెవెల్స్లోనూ స్క్రూటినీ జరిగిన తర్వాత 3 లెవెల్స్లోనూ ప్రతి ఆఫీసు ఏం చేసింది, ప్రతి ఆఫీసు వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఏంటి, వాళ్ళు ఎంత ఇన్వాల్వ్ అయ్యారు, వాళ్ళ మూలంగా వీవర్స్ ఎంత అభివృద్ధి చెందారు, వాళ్ళ మూలంగా ఎంత హ్యాండ్లూమ్ సెక్టర్ ఇంప్రూవ్ అయింది అనేది వాళ్ళు చూసి దాన్ని ఒక సైంటిఫిక్ మెథడ్లో అనాలిసిస్ చేసి అప్పుడు డిసైడ్ చేసి ఫైనల్గా మనకి రాష్ట్రపతి పురస్కారానికి వాళ్ళు ఎంపిక చేశారు. అండ్ ఇంకొకటి యంగెస్ట్ వీవర్ అవార్డు కూడా మనకే వచ్చింది, నేషనల్ అవార్డు. అండ్ నేను తనతో మాట్లాడటం జరిగింది. యూజువల్గా పట్టులో కలర్స్ నిలవడం కానీ ఇవి కొంచెం కష్టం, న్యాచురల్ కలర్స్ అని అపోహ చాలామంది ఉంటుంది. కానీ హ్యాండ్లూమ్ ట్యాగ్ ఉన్నా లేకపోయినా నేను యూఎస్లో చూశాను, లక్షలు పెట్టి అమ్మేస్తున్నారు న్యాచురల్ అని, న్యాచురల్ డైస్ అని చెప్పి. బట్ దీనికి ఆ అవార్డు రావడానికి ఎక్స్క్లూజివ్గా పట్టులో ట్రై చేశానక్క. సో వెరీ రేర్గా, అంటే చాలా కష్టసాధ్యంగా తయారు చేయగలిగానని చెప్పాడు. సో ఈ జర్నీ ఎట్లా సార్? ఇప్పుడు గూడా పవన్ గారు అని చెప్పి యంగ్ ఎంటర్ప్రెన్యూర్, యంగ్ వీవర్, వారి కుటుంబంలో కూడా ఇంతకుముందు కూడా అవార్డు ఉంది, వాళ్ళ ఫాదర్స్కి కూడా అవార్డు ఉంది, నేషనల్ అవార్డు. సో వాళ్ళు హెరిడిటరీ వీవర్స్. సో వాళ్ళు గురు శిష్య పరంపరలో తండ్రి కొడుక్కి విద్య నేర్పించారు, తాత నాన్నగారికి, నాన్నగారు కొడుక్కి. సో అట్లా పరంపర నడుస్తుంది వాళ్ళ ఇంట్లో. ప్లస్ మీరు అన్నట్టు సిల్క్లో న్యాచురల్ డైస్ చేయడం అనేది అంత ఆషామాషి విషయం కాదు. కాటన్లో తొందరగా పట్టుకుంటుంది. మనం సిల్క్లో చేయాలంటే కొంచెం ఎక్స్పర్టైజ్ కావాలి, కొంచెం పేషెన్సీ కావాలి. సో ఆయన సిల్క్లో ఎక్స్పర్టైజ్ పొందారు. వాళ్ళ ఫ్యామిలీ కానీ ఆయన కానీ సిల్క్ మీద వాళ్ళు ఫేమస్, సిల్క్ మీద న్యాచురల్ డైస్ వాడడంలో వాళ్ళు ఫేమస్. ఆ సిల్క్ న్యాచురల్ డైస్ని వాళ్ళు తీసుకొని వాళ్ళు అవార్డు కోసం అని చెప్పి శాంపిల్ ప్రిపేర్ చేసి దాన్ని సబ్మిట్ చేయడం జరిగింది. అన్ని లెవెల్లో అప్రతిఘాతంగా వాళ్ళ పేరు పైకి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఆ టైప్ శాంపిల్ అసలు ఈసారి అవార్డ్స్లో రాకపోవడం, దానికి ఒక గుర్తింపు రావడం, అందులోనూ యంగ్ వీవర్, 25 సంవత్సరాల వీవర్. నార్మల్గా వీవర్ అంటే 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాల వాళ్ళు ఉన్నారు. యంగ్ జనరేషన్ అనేది అసలు రావటం లేదు. అందుకని చెప్పి యంగ్ జనరేషన్ రావడమే గొప్పగా ఉన్న ఈ కాలంలో ఒక మంచి వీవరు, ఒక మంచి కళాకారుడు, అందులోనూ ఒక వినూత్నమైన ప్రొడక్ట్, అది సిల్క్లో న్యాచురల్ డైస్ ప్లస్ డబల్ ఇక్కత్ అండ్ పెద్ద రిపీట్. మామూలుగా ఎవరైనా చేసినా కానీ 1 ఇంచ్ రిపోర్టు, 2 ఇంచ్ రిపోర్ట్ చేస్తారు. బట్ ఇది
ఒక వెరైటీ ఆఫ్ డిజైన్, ఓకే ఎన్లార్జ్డ్ డిజైన్, చాలా మంచి ప్రోడక్ట్. సో అది చూడటానికి ఒక డిఫరెంట్ ప్రోడక్ట్ అది. సో దానికి సంబంధించినప్పుడు మా ఆఫీస్లో మా అసిస్టెంట్ డైరెక్టర్ డిజైన్స్ పోలంది గారు ప్లస్ మా పవన్ కుమార్, మా ఆఫీస్లో ఉండే తపస్ సర్దార్ అని చెప్పేసి డైయింగ్ సెక్షన్ ఆఫీసరు, వీళ్ళందరూ ఆయనకి బాగా ట్రైనప్ చేసి హెల్ప్ చేశారు. చూసాను సార్, యూ హ్యావ్ అ వెరీ బ్యూటిఫుల్ ఆ సిల్క్ డైయింగ్లో, ఆ సిల్క్ డిజైన్ ప్రిపరేషన్లో మా ఆఫీస్ వాళ్ళు వాడికి బాగా ఎక్స్పెరిమెంట్ చేసి గైడ్ చేసి అతన్ని ట్రైనప్ చేసి, మోటివ్స్ కూడా మా దగ్గరే డిజైన్ స్టూడియో ఉంది, మా డిజైన్ స్టూడియోలో అతనికి కావాల్సిన సహకారం అందించి దాన్ని ఆ విధంగా అతన్ని ప్రోత్సహించి, డైస్ కూడా ఇక్కడ నేను చూసాను, నేచురల్ డైస్ తీయటం, దానికి పట్టించడం అవన్నీ. సో అతనికి కావాల్సిన ఎస్టాబ్లిష్మెంట్ లేకపోతే టెక్నికల్ సపోర్టు, గైడెన్స్ మా ఆఫీస్లో ఉన్న టీం బాగా ఆయనకి సహకారం అందించారు. ఆ సహకారం అందించడం మూలాన అతనికి ఈసారి మంచి మంచి ప్రోడక్ట్ తీసుకురాగలిగాడు. మంచి ప్రోడక్ట్, ఆ మంచి ప్రోడక్ట్ రావడం అతనికి అవార్డు దొరకడం జరిగింది. సార్ మీరు ఒక మంచి లీడర్గా అందరినీ టీంని చెప్పారు, కానీ నాకు పవన్ ఏం చెప్పాడంటే ప్రెసిడెంట్ గారి దగ్గరికి తీసుకెళ్లి డెమో ఇప్పించారు మీరు అని చెప్పి, దాని గురించి చెప్పండి. మీరు చెప్పట్లేదు. అది రాష్ట్రపతి భవన్లో ఇంతకుముందు ఒక 2-3 నెలల క్రితం రాష్ట్రపతి భవన్లో ఒక ఈవెంట్ జరిగింది, వివిధక మహోత్సవ్, అమృత్ మహోత్సవ్ అని చెప్పేసి. సౌత్ ఇండియాలో ఉన్న వీవర్స్ అందరినీ తీసుకొని వెళ్ళి అక్కడ మేము వాళ్ళకి ప్రెసిడెంట్ గారి ముందు మన చేనేత కళాకారులు చేస్తున్నది ఏంటి, లేదా మన హస్త కళాకారులు హ్యాండీక్రాఫ్ట్ వింగ్లో వాళ్ళు చేస్తున్నది ఏంటి, మన ఖాదీ వాళ్ళు చేస్తున్నది ఏంటి, మన ట్రైబల్ డిజైన్స్ చేస్తున్నది ఏంటి అని చెప్పి, ఇవన్నీ మన సౌత్ ఇండియాలో ఉన్న కళలు ఏంటి అని చెప్పి అక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రాష్ట్రపతి భవన్లో ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. ఆ ప్రోగ్రాంలో కూడా గూడా పవన్ గారి తండ్రి గారు ఇద్దరు అక్కడ లైవ్ డెమాన్స్ట్రేషన్ ఇప్పించడం జరిగింది. ఎందుకంటే ఇది హెరిడిటరీ ఫ్యామిలీ, గురు శిష్య పరంపర ఫాలో అవుతున్న ఫ్యామిలీ. నార్మల్గా ఇప్పుడు ఉన్న జనరేషన్ చూస్తే గురు శిష్య పరంపర తండ్రి నుంచి తాత నుంచి తండ్రికి వచ్చింది, కానీ తండ్రి నుంచి కిందకి రావట్లేదు. సో తాత నుంచి తండ్రికి, తండ్రి నుంచి కిందకు వచ్చింది ఒక మంచి మంచి ఫ్యామిలీ. సో వాళ్ళని అక్కడ మేము తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ వాళ్ళు దే హ్యావ్ డెమాన్స్ట్రేటెడ్ దేర్ ప్రొడక్ట్. వాళ్ళు అక్కడ చాలా బాగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు ఒక 15-20 నిమిషాల పాటు అక్కడ నిలబడి ఆ ప్రోగ్రాం చూసి చాలా మెచ్చుకొని, ఇది అంటే ఇది మళ్ళీ నేను అంటే అంతకుముందు 2023 సంవత్సరంలో నేను పోచంపల్లి వచ్చాను, నేను చూశాను, ఇట్లాంటిది ఇంకొకసారి చూడాలనిపిస్తుంది. నేను ఈసారి వేసవికాలం విడుదలకు వచ్చినప్పుడు ఇంకోసారి రావడానికి ప్రయత్నం చేస్తాను ఈసారి అని చెప్పి వారు అష్యూరెన్స్ కూడా ఇచ్చారు. సో ఇది మీ గొప్ప మన సార్, టీం గురించి చెప్పారు, మీ గురించి చెప్పలేదు, బట్ పవన్ చెప్పారు. టీమ్ ఎఫెక్ట్. మా అంటే నాకు ఈ అవార్డు వచ్చినా, మా ఆఫీస్కి అవార్డు వచ్చినా అది ఇండివిజువల్ ఎఫర్ట్ కాదు. సో నేను నా టీము మేమందరం కలిసి ఒక లైన్లో నడుస్తేనే, అది యూనిటీగా ఉంటేనే అది జరుగుతుంది. నేను ఒక మాట చెప్పి వాళ్ళు ఒక మాట చెప్తే అవ్వదు. సో నేను టీం లీడరు, వాళ్ళు టీం ఫాలోయర్స్. సో టీం సపోర్టర్స్ లేనిది టీం లీడర్ లేడు. సార్ చాలా మంది అనుకుంటారు మార్కెటింగ్ హ్యాండ్లూమ్ అయితే సరిపోతుంది, ఒరిజినల్ హ్యాండ్లూమ్ అయితే సరిపోతుంది, క్వాలిటీ చెక్ చేస్తారు, ఎస్పెషల్ ఇంటర్నేషనల్ మార్కెట్లో, యూఎస్లో. బట్ కానీ డిజైన్ అండ్ డెవలప్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన మోటివ్స్ కానీ ఏమన్నా ట్రెడిషనల్ ఇండియన్ మనకి నచ్చే వేరుంటాయి, ఫారెన్ అంటే కల్చరల్ బ్యారియర్స్ అవనివ్వండి, కాంటినెంటల్ బ్యారియర్స్ అవ్వండి, డిఫరెంట్. మీరు ఇందాక చెప్పినట్టు ఇక్కడ నుంచి మనం అక్కడికి వెళ్ళేటప్పటికి క్వాలిటీ దగ్గర నుంచి ప్రతిదీ డిఫరెంట్ ఉంటుంది. సో దానికి డిజైన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ 8 years నుంచి పుగలేంది సార్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ టీమ్ మెంబర్ ఇన్ డిజైన్స్. ఎక్స్క్లూజివ్గా ఆయనకున్న పట్టు అవనివ్వండి, ఆ సబ్జెక్ట్ మీద ఆయన చేసే రీసెర్చ్ కానీ, దట్ ఆల్వేస్ ఫ్యాసినేట్స్ మీ. అంటే ఒక మోటివ్ ఎవరైనా మెయిన్ ఫ్యాషన్ డిజైనర్స్ ఏదో చూసి ఇంటర్నెట్లో, బట్ ఆయన దాని హిస్టరీ చెప్తారు, ఆ డిజైన్ యొక్క డెవలప్మెంట్ ప్రాసెస్ చెప్తారు. సో మీకు ఎక్స్క్లూజివ్గా ఇది ఎందుకు అడుగుతున్నానంటే డిజైన్ అండ్ డెవలప్మెంట్ కేటగిరీలోనే బెస్ట్ ఆఫీస్ అండ్ ఆఫీసర్ వచ్చింది. మనం నర్మద గారికి కనెక్ట్ చేస్తే వాళ్ళిద్దరూ నాకు చెప్పింది, వైఫ్ అండ్ హస్బెండ్, మా ఆవిడ ఇంత కష్టపడుతున్నా అరుణ్ కుమార్ సార్ ఆఫీస్ నుంచి డిజైన్స్ మాకు యూనిక్గా వచ్చాయి. మార్కెట్ సార్ మమ్మల్ని ముంబైలో ఇక్కడ కనెక్ట్ చేసిన వాళ్ళు మా ప్రోడక్ట్ కొనడానికి రీజన్ ఏంటంటే ఈ కలర్స్ కొంచెం యూనిక్గా వేసుకోండి, ఈ డిజైన్స్ కాదు, ఇంకా బెటర్గా డిజైన్స్ యూనిక్గా చేస్తే మీది సేల్ ఎక్కువ వద్దని ఎక్స్క్లూజివ్ సేల్స్ పెరిగాయి. సో ఈ ప్రాసెస్ గురించి చెప్పండి సార్.
మీరు ఇందులో 2 పాయింట్లు అన్నారు. ఒకటేమో అథెంటిసిటీ ఆఫ్ హ్యాండ్లూమ్, 2 డిజైన్ డెవలప్మెంట్ ఆఫ్ మై ఆఫీస్. అథెంటిసిటీ ఆఫ్ హ్యాండ్లూము అందరూ అంటే ఇది హ్యాండ్లూమా పవర్లూమా అనే ఎడ్యుకేషన్ మామూలు వాళ్ళకు ఉండదు జనాలకి. సో దానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే హ్యాండ్లూమ్ బ్రాండ్ లోగో ఒకటి క్రియేట్ చేసి, సిల్క్ మార్క్ అంటారు. సిల్క్ మార్క్ కాదు, సిల్క్ మార్క్ అంటే ఏంటి, అది పవర్లూమ్లో జరిగిన హ్యాండ్లూమ్లో జరిగిన సిల్క్ థ్రెడ్ వాడితే సిల్క్ మార్క్ వస్తుంది. అవును, అది ఎక్కడ వీవ్ అయింది అనవసరం వాడికి, సిల్క్ వాడారా లేదా, సిల్క్ ఉంటే సిల్క్ మార్క్ వస్తుంది అంతే. అది పవర్లూమ్లో వాడినివ్వండి, మిల్లో వాడినివ్వండి, హ్యాండ్లూమ్లో వాడినివ్వండి, ఇంకెక్కడన్నా వాడినివ్వండి. చాలా చీరలకి సిల్క్ మార్క్. సో సిల్క్ మార్క్ అనేది నాట్ అథెంటిసిటీ ఆఫ్ హ్యాండ్లూమ్, ఓన్లీ ఇట్ సేస్ దట్ దిస్ ప్రోడక్ట్ ఇస్ సిల్క్, ఓకే, ఒరిజినల్ సిల్క్. కానీ ఒరిజినల్ హ్యాండ్లూమ్ అని చెప్పడానికి ఇండియా హ్యాండ్లూమ్ బ్రాండ్ ఆర్ ఇండియన్ హ్యాండ్లూమ్ మార్క్ 2 ఉంటాయి. ఇండియా హ్యాండ్లూమ్ బ్రాండ్ అనేది వెరీ ఎలీట్ ప్రోడక్ట్ ఉంటుంది, చాలా గొప్ప కాంచీపురం ప్రోడక్ట్ కానీ బనారసీ ప్రోడక్ట్స్ కానీ పెద్ద పెద్ద ఆర్టిస్టిక్ వర్క్స్ జరిగి పెద్ద డిజైన్స్ ఉండి వాటిని రిచ్ కల్చర్ తోటి తయారు చేసిన వాటికి ఇండియా హ్యాండ్లూమ్ బ్రాండ్ సర్టిఫికేషన్ కోసం పంపిస్తారు టెక్స్టైల్ కమిటీ ఢిల్లీ వారికి ల్యాబ్కి. అక్కడ వాళ్ళు అనాలిసిస్ చేస్తారు, ఈ ల్యాబ్లో ఈ ప్రోడక్ట్ సిల్కా కాదా, హ్యాండ్లూమా కాదా, ఒరిజినల్ గోల్డ్ జరిగినా సిల్వర్ జరిగినా ఇవన్నీ టెస్ట్ చేసి అది నిజంగా జెన్యూన్ అయితేనే అప్పుడు ఇండియా హ్యాండ్లూమ్ బ్రాండ్ సర్టిఫికేట్ ఇస్తారు వాళ్ళకి. మన తెలంగాణలో చాలా మందికి ఇండియా హ్యాండ్లూమ్ బ్రాండ్ సర్టిఫికేట్ ఉంది. ఆల్ ఓవర్ ఇండియా చాలా మంది వీవర్లకి హ్యాండ్లూమ్ బ్రాండ్ సర్టిఫికేట్ ఉంది. అట్లనే టెక్స్టైల్ కమిటీ రీజనల్ ఆఫీసర్స్ ద్వారా లేదా వీవర్ సర్వీస్ సెంటర్స్ ద్వారా ఇండియా హ్యాండ్లూమ్ మార్క్ ఉంటుంది. ఇండియా హ్యాండ్లూమ్ మార్క్ అనేది వీవర్కి వస్తుంది, లూమ్కి వస్తుంది. సో అది వాడు తయారు చేసే ప్రతి ప్రోడక్ట్ మీద ఒక లేబుల్ అంటించుకోవాలి. ఆ లేబుల్ దానికి ఒక హోలోగ్రామ్ ఉంటుంది, దానికి ఒక కోడ్ ఉంటుంది. ఆ కోడ్ స్కాన్ చేసుకుంటే ఏ వీవర్ నేసారు, ఎప్పుడు నేసారు, ఎక్కడ నేసారు, ఈ డీటెయిల్ అన్నీ వస్తుంది. సో ఇక నుంచి మేము అడిగే అందరికీ ఎడ్యుకేట్ చేసేది ఏంటంటే హ్యాండ్లూమ్ బయ్యర్స్ ఎవరైతే జెన్యూన్ హ్యాండ్లూమ్ బయ్యర్స్ ఉన్నారో దయచేసి మీరు షాప్కి వెళ్ళినప్పుడు యూ డిమాండ్ ఫర్ హ్యాండ్లూమ్ మార్క్. హ్యాండ్లూమ్ మార్క్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ISI సర్టిఫికేట్ లాంటిది. ఆ హ్యాండ్లూమ్ మార్క్ని పవర్లూమ్ మీద వేసి హ్యాండ్లూమ్ కంటించలేడు. లక్షలు పెట్టి అంటున్నానని కాదు సార్, లక్షలు, 5 లక్షలు. మీరు పెద్ద పెద్ద షోరూమ్స్కి వెళ్తారు, వాళ్ళు హ్యాండ్లూమ్ శారీ అని చెప్పి అమ్ముతారు. అది హ్యాండ్లూమ్ శారీనా కాదా అనేది ఓన్లీ ఆ షాప్ జెన్యూనిటీ మీద ఆధారపడి ఉంటుంది. వేరాస్ ఈ మార్క్ ఉంటే కనుక, ఈ హ్యాండ్లూమ్ లేబుల్ ఉంటే కనుక, ఈ హ్యాండ్లూమ్ లేబుల్ ఆ చీరకి తగిలిచ్చి ఉంటే కనుక, అంటే చీరకి ట్యాగ్ చేసి ఉండాలి, అది తీయడానికి వీలు లేకుండా స్టిచ్ చేయాలి, చేసి ఉంటే కనుక అది మీరు స్కాన్ చేసుకొని అది కరెక్టా కాదా, జెన్యూన్ వీవరా కాదా అని తెలుసుకొని అప్పుడు మీరు కొనొచ్చు. యూ కెన్ డిమాండ్ ద షాప్ ఓనర్ టు గో ఫర్ హ్యాండ్లూమ్ మార్క్. పెద్ద షాపుల వాళ్ళు అంటే వాళ్ళ బ్రాండ్ ఇమేజ్ అవనివ్వండి, వాళ్ళ ట్యాగ్లు వేసుకొని ఇవి తీసేస్తారు అని అంటారు. తీయడానికి వీలు లేదు. ఒక్కసారి ఇండియా హ్యాండ్లూమ్ బ్రాండ్ సర్టిఫికేట్ అంటే ఇంకా వాళ్ళు దే షుడ్ ఫీల్ ప్రౌడ్. ఇప్పుడు పెద్ద పెద్ద షాపులు ఉన్నాయి, పెద్ద పెద్ద షాపు వాళ్ళు వాళ్ళ బ్రాండ్ ఒక కార్నర్లో వేసుకుంటారు. కానీ హ్యాండ్లూమ్ మార్క్ అనేది ఏంటి, అది జెన్యూనిటీ ఆఫ్ ద వీవర్, జెన్యూనిటీ ఆఫ్ ద లూమ్, జెన్యూనిటీ ఆఫ్ ద ప్రొడక్ట్, ఈ 3 చెప్తుంది. అది హ్యాండ్లూమ్ మీద పలానా పోచంపల్లిలో పలానా వీవర్ దగ్గర పలానా రోజు నేయబడింది అని చెప్పి ఒక సర్టిఫికేట్. అది ఇప్పుడు వాళ్ళు చెప్పడానికి ఏంటి, ఇది హ్యాండ్లూమ్ అంటారు, అది హ్యాండ్లూమ్ అవునా కాదా అని చెప్పేసి కస్టమర్కి తెలియదు, బట్ బ్రాండ్ ఇమేజ్ మీద వెళ్ళిపోతారు. కానీ మేము అనేది ఏంటంటే దయచేసి బయ్యర్స్ ఎవరైతే ఉన్నారో, హ్యాండ్లూమ్ ఎవరైతే అనుకుంటున్నారో, హ్యాండ్లూమ్ లవర్స్ ఎవరైతే ఉన్నారో, మీరు క్రియేట్ అవేర్నెస్ మీ ఛానల్ ద్వారా క్రియేట్ చేయండి. ఇండియా హ్యాండ్లూమ్ బ్రాండ్ అనేది, ఇండియా హ్యాండ్లూమ్ బ్రాండ్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లోగో. అది ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వరు. ఇండియా హ్యాండ్లూమ్ బ్రాండ్ స్టోర్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఎవరైనా జెన్యూన్ హ్యాండ్లూమ్ స్టోర్స్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా ఇండియా హ్యాండ్లూమ్ బ్రాండ్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు పెద్ద పెద్ద స్టోర్స్ వాళ్ళు మా దగ్గరకు వస్తే మేము వాళ్ళ స్టోర్స్ విజిట్ చేసి వాళ్ళ ప్రోడక్ట్ని మేము అనాలిసిస్ చేసి మేము రికమెండ్ చేస్తాం ఇండియా హ్యాండ్లూమ్ బ్రాండ్ సపోర్ట్కి. సో వాళ్ళకి ఇండియా హ్యాండ్లూమ్ బ్రాండ్ మార్కింగ్ వచ్చింది అనుకోండి, వాళ్ళ బోర్డులో వాళ్ళు పెట్టుకోవచ్చు అథెంటిసిటీ ఆఫ్ హ్యాండ్లూమ్ మేము సర్టిఫైడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టోర్స్ అని చెప్పి వాళ్ళు పెట్టుకోవచ్చు ఇండియా హ్యాండ్లూమ్ బ్రాండ్. అదొక ఎలీట్ మార్క్ అనమాట.
ఇప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా ఎప్పుడైతే మేము హ్యాండ్లూమ్ అని చెప్పి పంపిస్తారో మా హెచ్ఈపిసి ద్వారా కానీ హెచ్హెచ్ఈసి ద్వారా కానీ ఇంకేదన్నా ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ద్వారా కానీ ఏదైనా ప్రోడక్ట్ వెళ్తే కనుక వాళ్ళు దే ఆర్ డిమాండింగ్ ఫర్ హ్యాండ్లూమ్ మార్క్. ఓకే, హ్యాండ్లూమ్ మార్క్ లేని ప్రోడక్ట్ వాళ్ళు అడగట్లేదు. డెఫినెట్ గా యాజ్ ఎ కస్టమర్ అండ్ బయర్ ఇన్ని లక్షలు పెడుతున్నప్పుడు అడిగే హక్కు మనకు ఉంది. అది దట్ ఈస్ ద రైట్ ఆఫ్ ద బయర్. ఎగ్జాక్ట్లీ, ఆ బయర్ ఆ రైట్ ఉపయోగించుకోవట్లేదు. మీకు హ్యాండ్లూమ్ మార్క్ లేదా, ఏం అడగాలో తెలియదు. మీరు హ్యాండ్లూమ్ మార్క్ ఏది, మీ హ్యాండ్లూమ్ మార్క్ ఏది, మీ హ్యాండ్లూమ్ మార్క్ ఉంటేనే మేము కొంటాము, మీరు హ్యాండ్లూమా పవర్లూమా అని చెప్పి డిఫరెన్షియేట్ చేయండి, మాకు చెప్పండి అని చెప్పి బయర్ ఎప్పుడైతే వెన్ ఈ గెట్ స్టార్టింగ్ వాళ్ళని అడుగుతారో, డిమాండ్ చేస్తారో, అప్పుడు షాప్ వాళ్ళు కూడా కొంచెం భయంతో భక్తితో ఆ హ్యాండ్లూమ్ మార్క్ పెట్టడం మొదలు పెడతారు. యుఎస్ లో నేను అట్లాంటాలో చాలా మంది పెట్టారు, హ్యాండ్లూమ్స్ అని పెట్టారు. నేను వెళ్ళి సిల్క్ మార్క్ కూడా లేదు సార్ అంటున్నాను కాదు, బట్ చెప్పాలంటే మళ్ళీ $1,500 $2,000 సారీస్ కూడా ఉన్నాయి, సిల్క్ మార్క్ కూడా లేదు. అంటే అడిగితే ఏంటంటే బ్రాండ్ అంటున్నారు, నేను బ్రాండ్ పేర్లు చెప్పలేను, సో మనం ఏం చేయలేము కూడా. అందుకనే బ్రాండ్ ఈజ్ నాట్ ఎ క్రైటీరియా, వెదర్ దిస్ ఈజ్ ఎ జెన్యూన్ హ్యాండ్లూమ్ ఆర్ నాట్, వెదర్ దిస్ ఈజ్ ఎ జెన్యూన్ సిల్క్ ప్రొడక్ట్ ఆర్ నాట్. ఈ రెండు చెప్పాలి అంటే కనుక గవర్నమెంట్ ట్యాగ్ ఉంటేనే. 100%. ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు టామ్ డిక్ హ్యారీ కెనాట్ గెట్ దిస్ ట్యాగ్. ఒక జెన్యూన్ వీవరు, అతను కొన్ని సంవత్సరాలుగా వీవింగ్ ప్రొఫెషన్లో ఉండి, అతను లైవ్ డెమాన్స్ట్రేషన్ ఇచ్చి, అతను లైవ్ లూమ్ చూపించి, అతను 365 రోజుల్లో ఎంత ప్రొడక్షన్ చేశాడో సర్టిఫికేట్ చూపించి సర్టిఫై చేయించుకొని అప్పుడు ఆ మార్క్ సంపాదిస్తాడు. ఓ, దీనికి ఇంత ప్రాసెస్ ఉంటుంది. అవును, ఆథెంటిసిటీ చెక్ ఎంత చేస్తారు గవర్నమెంట్ వాళ్ళు. గవర్నమెంట్ మా దగ్గర నుంచి ఒకసారి మళ్ళీ హ్యాండ్లూమ్ మార్క్ తీసుకున్న తర్వాత ప్రతి మంత్ కి ఇన్స్పెక్షన్, రీఇన్స్పెక్షన్ ఉంటుంది. కరెక్ట్ గా వాళ్ళు హ్యాండ్లూమ్సే చేస్తున్నారా లేదా, వాళ్ళు మళ్ళీ పవర్ లూమ్ ఏమన్నా పెట్టి హ్యాండ్లూమ్ చేస్తున్నారా అని చెప్పి, అది మా ఫీల్డ్ వాళ్ళు ఎప్పుడైతే ఫీల్డ్ ఇన్స్పెక్షన్ జరుగుతాయో, పవర్ లూమ్ ఇన్స్పెక్షన్ అంటాం మేము, హ్యాండ్లూమ్ రిజర్వేషన్ యాక్ట్ కింద పవర్ లూమ్ ఇన్స్పెక్షన్ చేస్తుంటాం. ఆ చేసేటప్పుడు మేము దీన్ని క్రాస్ చెక్ చేసుకుంటాం. ఫలానా ఒక వీవర్కి మేము హ్యాండ్లూమ్ మార్క్ సర్టిఫికేట్ ఇచ్చాము, ఆ హ్యాండ్లూమ్ మార్క్ని అతను జెన్యూన్గా వాడుతున్నాడా లేదా, ఏమన్నా మిస్యూజ్ చేస్తున్నాడా, ఇవన్నీ కూడా మేము చెక్ చేసుకుంటాం. సో ఇంత ఆథెంటిసిటీ చెక్ గవర్నమెంట్ నుంచి ప్రతి నెల నడుస్తుంటుంది. మాకు టార్గెట్స్ ఉంటాయి, మాకు ప్రతి నెల టార్గెట్స్ ఉంటాయి. యూ హ్యావ్ టు వెరిఫై దిస్ జెన్యూనిటీ, దిస్ మచ్, ఇంత ఈ నెల కోటా ఇది, ఈ సంవత్సరం కోటా ఇది అని చెప్పి మాకు ఉంటుంది. ఆ కోటా ప్రకారం మేము చెక్ చేస్తూనే ఉంటాం. అండ్ మేము చెక్ చేయడం కాకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెవెల్ నుంచి థర్డ్ పార్టీ ఇన్స్పెక్షన్ ఉంటుంది. మేము చెక్ చేస్తున్నావా లేదా అని చెప్పి మమ్మల్ని సూపర్వైజ్ చేయడానికి మళ్ళీ థర్డ్ పార్టీ ఇన్స్పెక్షన్ ఉంటుంది. ఆ థర్డ్ పార్టీ వాళ్ళు మా దగ్గర నుంచి డేటా తీసుకొని వెళ్ళి వాళ్ళు మళ్ళీ చెక్ చేస్తారు, ఇది కరెక్టా కాదా, ఇవి ఇచ్చిన రిపోర్ట్ అవునా కాదా. చాలా స్క్రూటినీ ఉంటుంది. ఇప్పుడు నడుస్తుంది, సిద్దిపేటలో నడుస్తుంది. ఈ రోజు మాకు థర్డ్ పార్టీ ఇన్స్పెక్షన్ సిద్దిపేటలో నడుస్తుంది. సో ఒరిజినల్ హ్యాండ్లూమ్ సర్టిఫికేట్ ఇచ్చాము అంటే ఆ సర్టిఫికేట్ జెన్యూన్ గా యూజ్ అవుతుందా లేదా, దానికి మళ్ళీ ఏమన్నా కాపీస్ డూప్లికేషన్ మేము చెక్ చేస్తాం. మేము చెక్ చేసి క్వార్టర్లీ రిపోర్ట్ ఇస్తాం. ఆ క్వార్టర్లీ రిపోర్ట్ మీద మళ్ళీ థర్డ్ పార్టీ ఇన్స్పెక్షన్ ఉంటుంది. మేము ఇచ్చే ప్రతి రిపోర్ట్కి థర్డ్ పార్టీ ఇన్స్పెక్షన్ ఉంటుంది. ఆ థర్డ్ పార్టీ ఇన్స్పెక్షన్ ఎవరు వస్తారో మా చేతిలో ఉండదు. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విల్ అసైన్ ద జాబ్ టు ఎ థర్డ్ పార్టీ హూ ఇస్ అన్నోన్ టు మీ. మాకు తెలియదు. వాళ్ళు ఫీల్డ్కి వెళ్ళిన తర్వాత మేము ఫీల్డ్లో ఉన్నాము, మీరు ఇచ్చిన సర్టిఫికేట్ తప్పు వచ్చింది అంటే వాడు మాకు కాంటాక్ట్ చేస్తాడు. తప్పు రాకపోతే వాడు రిపోర్ట్ రాసుకొని వెళ్ళిపోయి మాకు కాపీ సబ్మిట్ చేస్తాడు. బట్ తప్పు వచ్చింది అంటే మాత్రం వెంటనే మమ్మల్ని క్వశ్చన్ చేస్తాడు. క్వశ్చన్ చేసి మాకు నెగటివ్ రిపోర్టింగ్ రాస్తాడు. అది మా కెరియర్లో యాన్యువల్ అపార్స్ ఉంటాయి, యాన్యువల్ రికార్డు మమ్మల్ని చెక్ చేసే రికార్డ్స్ ఉంటాయి, యాన్యువల్ రికార్డ్స్. ఆ యాన్యువల్ రికార్డ్ మెన్షన్ చేస్తారు, అక్కడ మార్కపడుతుంది మాకు. సో మీకు ఇంత జాబ్ స్టే అంటే ఈ ఒరిజినల్ హ్యాండ్లూమ్ ట్యాగ్ కి లోపల ఇన్ని స్క్రూటినీ, ఆథెంటిసిటీ అంటే ఈవెన్ మేము ఇచ్చే హెచ్ఎస్ఎస్ ఐటమ్స్ కానీ, మేము ఇచ్చే ఎలక్ట్రానిక్ జాకెట్స్ కానీ, మేము ఇచ్చే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ ప్రతిదీ స్క్రూటినీ మా లెవెల్లో ఉంటుంది. చెకింగ్ థర్డ్ పార్టీ లెవెల్ ఉంటుంది, మళ్ళీ ఢిల్లీ లెవెల్లో ఉంటుంది. ఢిల్లీ లెవెల్లో ఎవ్రీ ఇయర్కి ఒకసారి వస్తారు వాళ్ళు. ఎవ్రీ ఇయర్కి ఒకసారి వచ్చి వాళ్ళు ర్యాండమ్ చెకింగ్ చేసుకొని వెళ్తారు. 10% ఆఫ్ చెకింగ్ అంటారు వాళ్ళు, అది చేసుకొని వెళ్తారు.
సో ఇది ఉంటుంది. నాకే తెలియదు సార్, ఇది చాలా మందికి తెలియదు. అంటే ఫ్యాషన్ డిజైనర్ గా ఉన్నా మాకు ఇంత డీటెయిల్స్. చాలా మంది బుటిక్స్ పెట్టుకున్నారు, చాలా మంది షాప్స్ పెట్టుకున్నారు, కానీ వాళ్ళకి హౌ టు డిఫరెన్షియేట్ హ్యాండ్లూమ్ అండ్ పవర్లూమ్ అని కూడా తెలియదు వాళ్ళకి. అంటే చాలా మంది మా సొంత మగ్గాలు ద్వారా నేసాము అని ట్యాగులు పెట్టేస్తున్నారు, కానీ వాళ్ళు ఆ మగ్గం ఎవరి కింద ఉంది, దానికి హ్యాండ్లూమ్ మార్క్ ఉందా లేదా, దానికి సిల్క్ మార్క్ ఉందా లేదా, దానికి ఇండియా హ్యాండ్లూమ్ బ్రాండ్ సర్టిఫికేట్ ఉందా లేదా, దాన్ని సూపర్వైజ్ చేసే ఆఫీస్ ఏది, ఈ ప్రాసెస్ నార్మల్ పబ్లిక్కి తెలియదు. సో మన నర్మద గారి ఈ 300 హ్యాండ్ మగ్గాలేనా? అన్ని హ్యాండ్లూమ్స్, అండ్ ఈ డిజైన్ డెవలప్మెంట్ అది కూడా మీరు? డిజైన్ డెవలప్మెంట్ ద సెకండ్ క్వశ్చన్ ఆఫ్ యువర్స్. సో వాళ్ళకి డిజైన్ డెవలప్మెంట్కి సంబంధించినంత వరకు టోటల్గా నా ఆఫీస్ సెటప్లో, మా ఆఫీస్లో పుహళంది గారు కానీ, పవన్ కానీ, తపస్ కానీ, తర్వాత పుహళంది గారికి అసిస్ట్ చేస్తున్న ఆఫీసర్స్ కానీ, వాళ్ళకి కావాల్సింది అంటే మాకు ఒక ఫోర్కాస్ట్ వస్తుంటుంది, ఫ్యాషన్ ఫోర్కాస్ట్ లాగా, డిజైన్ ఫోర్కాస్ట్, ఫ్యాషన్ ఫోర్కాస్ట్ ఉంటుంది. ఇది కాకుండా మా టీము పుహళంది గారి ఆధ్వర్యంలో తెలంగాణలో కానీ, లైక్ మన సౌత్ ఇండియన్ టెంపుల్స్ కానీ, సౌత్ ఇండియన్ ఆర్కిటెక్చర్ ఎక్కడెక్కడ ఉందో అక్కడికి కానీ విజిట్ చేస్తారు. విజిట్ చేసి అక్కడ డిజైన్స్ పికప్ చేస్తారు, అక్కడి నుంచి డిజైన్స్ పికప్ చేస్తారు. ఆ డిజైన్స్ని మేము మా సెక్షన్లో ఫ్యాబ్రిక్ మీద తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. చూసాను నేను అక్కడ మగ్గాలు. సో ఆ మగ్గాల మీద రీసెర్చ్ చేస్తాం. అంటే బిఫోర్ సెండింగ్ ఇన్ టు మార్కెట్ వెదర్ ఇట్ ఈస్ వైబుల్ ఆర్ నాట్, నీయడానికి ఈజీ అవుతుందా లేదా, అసలు డిజైన్లు ఉన్నాయి. ఆ డిజైన్లు మేము మగ్గం మీద మా దగ్గర రీసెర్చ్ నేసేసాం, కానీ కమర్షియల్ గా నేయచ్చా నేయగడతాం. అది కొంటారా లేదా, కమర్షియల్ గా నేస్తే ఎంత ఛార్జెస్ వస్తాయి. ఇప్పుడు ఒక డిజైన్ ఉంది, ఆ డిజైన్ ని మా ఆఫీసులో గవర్నమెంట్ జీతం తీసుకున్న వీవరు అతను ఒక నెల రోజులకో నెలన్నరకో ఫినిష్ చేశాడు. బట్ వేరే కమర్షియల్ ప్రొడక్షన్కి వచ్చేస్తే అది 2 నుంచి 3 రోజులు, మహా అయితే 5 రోజుల్లో అయిపోవాలి. అంతకు మించి టైం తీసుకుంది అనుకోండి, అది వైబుల్ కాదు, మార్కెట్ వైబుల్ కాదు. సో ఎందుకంటే కన్జ్యూమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలి మనం. కన్జ్యూమర్కి అఫోర్డబిలిటీ ఆఫ్ ద పాకెట్. ఇప్పుడు నేను ఒక డిజైన్ కొత్త తయారు చేశానంటే, ఒక చీర తయారు చేస్తే అది ఎక్స్క్లూజివ్ సెలబ్రిటీకి వెళ్ళింది అనుకోండి, ఓన్లీ 1 శారీ తయారు చేసాం ఇచ్చేసాం. బట్ వేరే ఐ వాంట్ టు ఒక వీవరు బల్క్ మార్కెట్ చూస్తారు, కమర్షియల్ ప్రొడక్షన్ చూస్తారు. ఆ కమర్షియల్ ప్రొడక్షన్ చూసినప్పుడు వైబిలిటీ ఆఫ్ ద కన్జ్యూమర్ పాకెట్ అది చూడాలి. ఆ వైబిలిటీ ఆఫ్ కన్జ్యూమర్ పాకెట్ చూసినప్పుడు ఆ డిజైన్ సక్సెస్ అవుతుందా లేదా అని ఇక్కడ మేము చూస్తాం. చూసిన తర్వాత మళ్ళీ పైలట్ బేసిస్లో 1 or 2 ప్లేసెస్లో చేయిస్తాం. స్టేట్ గవర్నమెంట్ వారి సహకారంతో కోఆపరేటివ్ సొసైటీలో వాటిల్లో మేము ట్రై చేస్తాం. అక్కడ సక్సెస్ అయితే అప్పుడు కమర్షియల్ ప్రొడక్షన్ తీసుకెళ్తాం మేము. సో డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఆల్సో ఎగ్జిక్యూషన్. ఇప్పుడు శైలజా రామయ్యర్ మేడం ఉన్నారు, షీఈ్ ఎ గ్రేట్ లేడీ. ఆమె విజన్ ఈజ్ వెరీ డిఫరెంట్. షీ ఈజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ అండ్ కమిషనర్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్. వారు గత 8-9 సంవత్సరాలుగా ఈ డిపార్ట్మెంట్ని చూస్తున్నారు. సో ఆమె ఆధ్వర్యంలో, మేడం గారి ఆధ్వర్యంలో మేము మేడం గారి విజన్ అనమాట. హిమ్రూ అనేది ఒక నిజామీ ప్రొడక్ట్. ఆ రోజుల్లో నిజాం గారు కోట్లు వేసుకునేవాడు హిమ్రూని అనే ఒక ఫ్యాబ్రిక్. హిమ్రూ అనేది డిజైన్ పేరు. ఓకే, ఆ డిజైన్ సంబంధించిన ఫ్యాబ్రిక్ ఓన్లీ నిజాం వేసుకునేవాళ్ళు, నిజాం ఫ్యామిలీని వేసుకునేవాళ్ళు. అది ఔరంగాబాద్ ఏరియాలో అక్కడ నేసేవాళ్ళు, అక్కడతో ఆగిపోయింది. వారేం చేశారు, దాన్ని వై కాంట్ వీ బ్రింగ్ ఇట్ ఆన్ శారీస్ అని చెప్పి ఆలోచించారు. దాన్ని మా ఆఫీస్ సహాయంతో మా పుహళంది గారు అగైన్ డిజైను, మా పవను, మా బాలాజీ, శ్రీనివాసులు అని ఆయన, వీళ్ళందరూ కలిసి వీవర్స్ ప్లేస్కి వెళ్ళి అక్కడ కూర్చొని ఎలా నేస్తున్నారు, ఎలా ఆ డిజైన్స్ ని కాపీ చేసి శారీస్ మీదకి తీసుకొచ్చాం మేము. మోటివ్స్ ని తీసుకొని, ఆ మోటివ్స్, ఆ టెక్స్చర్, ఆ ఫీలు, ఆ మోటివ్ చీర మీదకి తీసుకొచ్చాం. చీర మీదకి తీసుకొచ్చి ఇప్పుడు మార్కెటింగ్ జరుగుతోంది. ఆ డిజైన్ అనేది ఓన్లీ రాజుల కాలం, అంటే నవాబ్ కాలంలో ఓన్లీ ఓవర్ కోట్ గా వాడేవాళ్ళు. ఈ ఓవర్ కోట్ డిజైన్ ని నవ్ వి బ్రాట్ ఆన్ టు ది శారీస్. అట్లనే రామప్ప టెంపుల్లో డిజైన్స్ ఉన్నాయి. రామప్ప టెంపుల్లో డిజైన్స్ మేడం విజిట్ చేసినప్పుడు, ఎందుకంటే మేడం ఎండోమెంట్ కమిషనర్గా, ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా కూడా ఉన్నారు. సో ఆ రామప్ప డిజైన్స్ వై కాంట్ వీ బ్రింగ్ ఇట్ ఆన్ శారీస్ అనుకున్నారు. దాన్ని మా దగ్గర రీసెర్చ్ చేసాం. ఇప్పుడు తెలంగాణ అపెక్స్ బాడీ టెస్కో వాళ్ళు దాన్ని కమర్షియల్ ప్రొడక్షన్ తీసుకొచ్చారు.
అట్లనే మేడము పీతాంబరి శారీస్ అని చెప్పి ఆలోచించారు. అంటే మన భారతం భాగవతంలో శ్రీకృష్ణుడు వాడిన అటైర్, ఆ డిజైన్స్, ఆ కలర్ కాంబినేషన్, పీతాంబరాలు, మన శ్రీకృష్ణుడు వాడేవాడు పీతాంబరాలు, ఆ పీతాంబరాల్ని పీతాంబరి శారీస్ అని చెప్పి తీసుకొచ్చారు. లైట్ వెయిట్ గోల్డెన్ జరీ, అండ్ ఆ కలర్స్ కూడా ఎథనిక్ కలర్స్ కాకుండా బ్రైట్ కలర్స్ ఉంటాయి. ఒక టిపికల్ బ్రైట్ ఎల్లో, బ్రైట్ గ్రీన్, బ్రైట్ పింక్ ఇట్లా ఉంటాయి ఆ కలర్స్. అవి సిద్దిపేటలో నేయిస్తున్నాం డిజైన్స్. అండ్ ఇక్కడ మనం కొంచెం బడుగు బలహీన అంటే డబ్బులు ఎక్కువ పెట్టుకోలేరు, ఫ్యాన్సీ, ఇప్పుడు వ్యూవర్స్ కమ్యూనిటీ నుంచి వచ్చారు, వాళ్ళకి మేమేం ట్రైనింగ్ కి ఛార్జ్ చేయం. వ్యూవర్స్ కాదు సార్, నార్మల్ పీపుల్, నార్మల్ వ్యూవర్ వచ్చినా కానీ సార్ నామినల్ ఛార్జ్ ఆఫ్ 1000 రూపీస్ పర్ మంత్. ఏమేమి నేర్పిస్తారు? జస్ట్ 1000 రూపీస్ పర్ మంత్ లో వాళ్ళు కావాలంటే వీవింగ్ నేర్చుకోవచ్చు, వాళ్ళు కావాలంటే డిజైనింగ్ నేర్చుకోవచ్చు, కావాలంటే డైయింగ్ అండ్ ప్రింటింగ్ నేర్చుకోవచ్చు. నార్మల్ పీపుల్ కూడా ఎవరైనా నేర్చుకోవచ్చు. ఎవరైనా మినిమం వాళ్ళ ఎంతూజియాజం, ఇంట్రెస్ట్ ని బట్టి డిజైన్స్ లో కనుక వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే డిజైన్ కింద వెళ్ళొచ్చు, డిజైన్ నేర్చుకోవచ్చు. వాళ్ళకి కనుక హ్యాండ్లూమ్ వీవింగ్ లో ఇంట్రెస్ట్ ఉంటే హ్యాండ్లూమ్ వీవింగ్ నేర్చుకోవచ్చు. వాళ్ళకి డైయింగ్ అండ్ ప్రింటింగ్ లో ఇంట్రెస్ట్ ఉంటే అది నేర్చుకోవచ్చు. అండ్ వాళ్ళకి మళ్ళీ మేము సర్టిఫికేట్ ఇస్తాము, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అథెంటిక్ సర్టిఫికేట్ ఇస్తాము. ఆ సర్టిఫికేట్ని బేస్ చేసుకొని వాళ్ళు బ్యాంక్ని అప్రోచ్ అయ్యి ముద్రా లోన్ తీసుకొని వాళ్ళ ఓన్ బిజినెస్ పెట్టుకోవచ్చు. కాకపోతే దానికి సర్టిఫైడ్ ఇది తీసుకోవాలి వాళ్ళు. ఇంత కన్సిస్టెంట్గా అంటే ఒక ప్రొడక్షన్ నుంచి ఎగ్జిక్యూషను అండ్ ప్రొడ్యూసింగ్ మనీ, ఈ కన్సిస్టెంట్గా చేయడం వల్ల హ్యాండ్లూమ్స్ క్వాలిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అవైలబిలిటీ ఇన్ ద మార్కెట్, దాన్ని ఎలా క్రాస్ చెక్ చేసుకోవాలని చాలా డీటెయిల్స్ చెప్పినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఇది ఎన్లైట్మెంట్. చాలామంది హ్యాండ్లూమ్స్ డబ్బులుండి కొనుక్కోవాలనుకునే వాళ్ళకి దొరికి, నేను రిపీటెడ్గా చెప్పేది ఏంటంటే హ్యాండ్లూమ్ లవర్స్, హ్యాండ్లూమ్ బయ్యర్స్, వెన్ యూ గో ఫర్ షాపింగ్, మీరు హ్యాండ్లూమ్ అనే నేమ్ తోటి అవతల వాళ్ళు ఏం అమ్ముతున్నారు అనేది కరెక్ట్గా క్రాస్ చెక్ చేసుకోండి. సిల్క్ అనే పేరుతోటి ఏం అమ్ముతున్నారని చెప్పి క్రాస్ చెక్ చేసుకోండి. ఒరిజినల్ సిల్క్ అయితే సిల్క్ మార్క్ ఉండాలి, అది పవర్లూమ్ మీద నేయండి, హ్యాండ్లూమ్ మీద నేయండి. సిల్క్ యూజ్ చేస్తే కంపల్సరీ సిల్క్ మార్క్ ఉండాలి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లోగో తోటి, హోలోగ్రామ్ తోటి సిల్క్ మార్క్ ఉండాలి. అట్లనే హ్యాండ్లూమ్ అని అమ్మితే కనుక హ్యాండ్లూమ్ మార్క్ ఉంటేనే కొంటామని చెప్పండి, లేకపోతే కనుక అది హ్యాండ్లూమ్ కాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ గెటింగ్ ద బెస్ట్ ఆఫీస్ అండ్ ఆఫీసర్. అండ్ మాకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది తెలంగాణకి రావడం అండ్ ప్రెసిడెంట్ చేతుల మీదుగా మీరు తీసుకోవడం. 7 ఆగస్టు 2025 నాడు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా శ్రీమతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా ఈ అవార్డులు నేను, నాతో పాటు వచ్చిన ఇద్దరు నర్మద గారు, గూడా పవన్ గారు అవార్డులు అందుకోవడం జరుగుతుంది. ఇది తెలంగాణ మణిమకుటంలో ఇంకొక ఫెదర్గా మేము భావిస్తున్నాం. 100%. అండ్ మీ సహాయ సహకారాలు ఇంకా చేనేత కార్మికులకి సపోర్ట్ చేస్తూ ముందుకెళ్తూ వాళ్ళని ఇంకా ఇంటర్నేషనల్ స్థాయిలో మీరు అవార్డులు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీ అమూల్యమైన సమయం మా ధాత్రి టీవీకి ఇచ్చినందుకు ధన్యవాదాలు. అండ్ సో అది వ్యూవర్స్, ఈరోజు డాక్టర్ అరుణ్ కుమార్ గారితో విశ్లేషాత్మకమైన హ్యాండ్లూమ్స్, చేనేత గార్మెంట్స్, చీరలు అవైలబిలిటీ అండ్ క్రాస్ చెక్ ఆఫ్ క్రెడిబిలిటీ. సో అవి మీరు చూశారు కదా, ఏది పడితే అది, ఎక్కడ పడితే అక్కడ కాకుండా జస్ట్ చిన్నగా క్వశ్చన్ అడగండి, అది మీ హక్కు అని లక్షలు పడుతున్నప్పుడు. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని వినూత్నమైన విషయాలతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.